మత్తు వదలరా వదలరా వదలరా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం మరో మత్తు వదలరా సిరీస్ Vivo Y53s రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ మీరు చూసుంటారు. సో తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో. రాగమ్మా నాకు తెలుసు, ఆగు చూసుంటారు కదా. సో ఆ వీడియోలతో పాటు మీకు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు చెప్పాల్సిన చాలా ఉంది. మీ మత్తు వదిలించాల్సిన అవసరం నా మీద అయితే ఉంది. అరే తెలుసమ్మా, అదే చెప్తాను నేను వినపడానికే నేను ఉన్నాను కదా, చూపిస్తాలే. నువ్వు సో ఈరోజు ఏంటంటే మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా, బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆర్ నాట్. 19,500 రూపాయలు పెట్టిన ఈ మొబైల్కి వాల్యూ ఫర్ మనీయా కాదా, కొనొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే మాట్లాడతాను. ఫస్ట్లీ మనం మొబైల్ చూసినట్లయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. రేట్ సైడ్ చూసినట్లయితే మీకు ఇంచుమించు రియల్మీ 7 ప్రోనో 8 ప్రో మొబైల్లో మీరు పట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. కోర్స్ అంతకంటే ఎక్కువ ప్రైసే ఉన్నప్పటికీ మీకు చూడడానికి మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్గా మీకు ఏదైతే ఈ కలర్ ఉందో లైట్ బ్లూ అనమాట, ఈ రెండింటి మిక్స్ చాలా బాగుంది. అండ్ ఇంకో కలర్ కూడా ఉంది. ఈ కలర్ వచ్చేసి మనకి ఇది కూడా చాలా జిగల్ బ్లూ అండ్ లైట్ బ్లూ. సో ఇది కూడా బాగానే ఉంది. డిజైన్ పరంగా మాత్రం మీకు మొబైల్ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి స్టిల్ డ్రాప్ నచ్చుతూ వస్తుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు కొంచెం డిస్ప్లే అనేది ఎక్కువగా ఉంది. ఐ మీన్ మీకు బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, టాప్లో కానీ బాటంలో కానీ. కొంచెం అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి, కోర్స్ ఒప్పుకోవాలి అది. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. బట్ మీకు 20,000 దగ్గర ఎటువంటి హై రిఫ్రెష్ రేట్ కానీ ఎటువంటి సూపర్ ఎమ్ఎల్ఆర్ డిస్ప్లే కానీ మీకు ప్రొవైడ్ చేయట్లేదు. ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మీకు సూపర్ ఎమ్ఎల్ఆర్ డిస్ప్లేతో పాటు హయ్యర్ రిఫ్రెష్ రేట్ తోటి బెటర్ మొబైల్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే పరంగా మాత్రం బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే కాదు ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే మనకి రేర్ సైడ్ 64 MP రేర్ కెమెరాతో వస్తుంది. చెప్పడానికి ట్రిపుల్ కెమెరా సెటప్, అది ఓన్లీ సింగిల్ కెమెరా సెటప్. ఓన్లీ 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది, రిమైనింగ్ రెండు కూడా మీకు 2 మెగాపిక్సెల్ సెన్సార్స్. నన్ను అడిగితే నో యూస్, ఆ కెమెరాస్ వల్ల మీకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు. అండ్ 16 MP సెల్ఫీ కెమెరాతో తీసుకొస్తున్నారు. నాకు తెలిసి కొంచెం సెల్ఫీ మీద వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అనిపించింది. బట్ స్టిల్ అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. అండ్ ఇక ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే మీకు తెలిసిందే కదా, 8+4, 8+3 అండ్ యాజ్ వెల్ యాజ్ 4+1 లాగా రీసెంట్గా మనం చూసినట్లు ఈరోజు వచ్చేసి మనకి 8+3 మీన్ 11 GB ఆఫ్ ర్యామ్. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే 8 GB ఆఫ్ ర్యామ్. ఇది మాత్రం చాలా దండిగా అయితే ఇచ్చేశారు. సో అదొక్కటి మాత్రమే ఉంటుంది ఇందులో మీకు. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జ్ ఎంత తెలుసా మీకు? 18 వాట్ క్విక్ ఛార్జ్. ఓకే, 33 వాట్, 65 వాట్, 50 వాట్. రియల్మీ పాపం రియల్మీ పిచ్చోళ్ళు ఇస్తున్నారు వాళ్ళు. ఇట్స్ ఓకే, ఫైన్. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుందండి మీకు. కాకపోతే మాత్రం మీకు కొంచెం ఛార్జింగ్ టైం అనేది కంపేర్ ఎక్కువ తీసుకుంటుంది. 15 వాట్కి 18 వాట్కి పెద్ద మేజర్ డిఫరెన్స్ మీకు చూడడానికి అయితే ఉండదు. ఒక 10 to 20 minutes డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కాదు, ఇక మెయిన్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే MediaTek Helio G80 ప్రాసెసర్. నార్జో 30A కంటే కూడా బిలో గ్రేడ్ ప్రాసెసర్. నార్జో 30A మీకు ఎంతకు వస్తుంది ఇప్పుడు? 9,000 ఆఫర్లో 7,700కి 7,800కి మాత్రమే వస్తుంది మనకి ఆ మొబైల్. సేమ్ ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, అక్కడ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, అంతే, దట్స్ ఇట్. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సార్ కెమెరాస్ కోసం ఎంత పెట్టినా సరే ఈ మొబైల్కి 12,000 రూపాయలు అనేది చాలా 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 ఎక్కువ. G80 ప్రాసెసర్ తోటి, ఫుల్ హెచ్డీ డిస్ప్లే తోటి, ఎటువంటి హై రిఫ్రెష్ రేట్ లేకుండా, సింగిల్ కెమెరా సెటప్ రియర్ సైడ్, ఈ మొబైల్కి 12,000 రూపాయలు అనేది చాలా చాలా ఎక్కువ. ఒకవేళ మీరు కనుక మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు షాప్లో మాకు డబ్బులు తగ్గిస్తున్నారు, ఆఫ్లైన్లో రేట్లు ఈ ఆఫర్ ఉందంటే మీకు 2,000 తగ్గిందనుకోండి తీసుకోకండి, 5,000 తగ్గిందనుకోండి తీసుకోకండి. వాళ్ళు ఒకవేళ మీకు 12,000కి ఇస్తే మీ ఫ్రెండో, మీ షాప్లో, మీ ఆఫ్లైన్లో ఎవరో, ఆఫ్లైన్లో ఆఫర్స్ ఉంటాయి కదా, మీకు 10,000కి 12,000కి ఇచ్చారనుకోండి, తీసేసుకోండి, బెటర్ వాల్యూ ఫర్ మనీ. బట్ 19,500 కానీ 15,000కి ₹1 ఎక్కువైనా మీరు మీ డబ్బు నష్టపోయినట్టే. ఈవెన్ దో 12,000కి ఎక్కువైనా సరే మీ డబ్బు నష్టపోయినట్టే. సో ఈ మొబైల్ కొనొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ బెటర్, నాట్ వాల్యూ ఫర్ మనీ. స్టీరియో స్పీకర్స్తో కూడా రాదు, డిస్ప్లే మీకు అంత గొప్పగా ఉండదు. ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మీకు 5G తోటి, సూపర్ ఎమ్ఎల్ఆర్ డిస్ప్లే తోటి, బెటర్ బిల్డ్ క్వాలిటీ తోటి, స్టీరియో స్పీకర్స్ తోటి, నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్న మొబైల్స్ మీకు అక్కడ చాలా ఉన్నాయి. రియల్మీ X7, iQOO G3, రెడ్మీ నోట్ 10 Pro, ఇట్లాంటి మొబైల్స్ చాలా 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 బెటర్ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ స్కిప్ దిస్ మొబైల్. ఎవరైనా ఆఫ్లైన్లో బై చేయాలనుకుంటే, ఒకవేళ మీరు ఆన్లైన్లో బై చేయలేకపోతే ఆఫ్లైన్లోనే మీకు రియల్మీ మొబైల్స్ అన్నీ, రెడ్మీ స్టోర్స్ కూడా మీ నియర్ బై స్టోర్స్ అయితే ఉంటాయి, ఆడికి వెళ్ళి కొనుక్కోండి. లేదు ఇవన్నీ కాదనుకుంటే మాత్రం శాంసంగ్లోని కొన్ని బెటర్ మొబైల్స్
ఆన్లైన్లో ఎం సిరీస్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. సామ్సంగ్ ఎం సిరీస్ ప్రిఫర్ చేయండి ఒకవేళ మీకు చైనీస్ మొబైల్స్ వద్దు అని అనుకుంటే. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మొబైల్ జోలికైతే వెళ్ళమాకండి. వెళ్ళారంటే మాత్రం ఇబ్బంది పడతారు. అర్థం చేసుకోండి. మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు, ఇట్లాంటి వీడియోస్ రేర్గా వస్తాయి. చాలామందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా కొంచెం అవేర్ అయితే అవుతారు. పిచ్చి పిచ్చి సిరీస్లు, పిచ్చి పిచ్చి మొబైల్స్ కొనే బదులు వాళ్ళకున్న మత్తు అయితే వదులుతుంది, కొంచెం బెటర్. దానికైతే మీరు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు పర్సనల్గా తీసుకోండి, ఇట్లాంటి వీడియోస్ని షేర్ చేయండి. నా రిక్వెస్ట్ అదొక్కటే. యూట్యూబ్ పుష్ చేస్తుందంటే ఇది కళ, యూట్యూబ్ పుష్ చేయదు. ఖచ్చితంగా మీరే మాన్యువల్గా పుష్ చేయండి. ఎవరైతే మీకు దగ్గర వాళ్ళు, మీరు చెప్తే వినని వాళ్ళు ఉంటారో, లేకపోతే మీ ఫ్రెండ్ చెప్పినా సరే వాళ్ళు బలవంతంగా వెళ్ళి కొన్న వాళ్ళు ఉంటారో, అట్లాంటి వాళ్ళకి షేర్ చేస్తే టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మనం ఏమేమి కోల్పోతున్నాం అనేది. సో అప్పుడు మాత్రమే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నేను కూడా ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు ఈ సిరీస్ మీద. చాలా అంటే చాలా క్విక్గా కంప్లీట్ చేస్తున్నాను, ఎందుకంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది. నా వీడియోస్ షార్ట్ వీడియోస్కి అలవాటు పడ్డారు కాబట్టి ఫాస్ట్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎనీవే, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికి షేర్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, లేదంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.